జై శ్రీరామ్ ఫ్రెండ్స్ 1998లో కోయంబత్తూరును వణికించిన వరుస పేలుళ్ల సూత్రధారి ఎస్ఏ భాష అంతిమ యాత్ర ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడి అంత్యక్రియలకు వేలాది మంది జనం రావడం, రాజకీయ నాయకులు హాజరవడం ఇది భారతదేశంలో భద్రతా చట్టాలపై పలు ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఇప్పుడు ఈ అంశాన్ని కొంచెం డీటెయిల్గా పరిశీలిద్దాం. ముందుగా 1998లో జరిగిన ఘటనను ఒకసారి గుర్తు చేసుకుందాం. కోయంబత్తూరులో ఫిబ్రవరి 14న వరుస పేలుళ్లలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 231 మంది గాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీని లక్ష్యంగా చేసుకొని భాష ఈ ఘోరాన్ని ప్రణాళిక చేశాడు. అతడు ఆల్ ఉమ్మా అనే నిషేధిత ఉగ్రవాద సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. ఇటీవల అనారోగ్యం కారణంగా పెరోల్పై ఉన్న భాష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని నివాసం నుంచి మసీదుకు తీసుకెళ్లిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 14 పేలుళ్ల బాధితులకు న్యాయం కోరుతున్న భారతీయులు ఇలాంటి ఘనయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతిమ యాత్రకు నామ్ తమిళర్ కட்சி చీఫ్ సీమాన్, విడుదలై చిరు తైగల్ నాయకుడు వన్నీ అరసు వంటి రాజకీయ నాయకులు కూడా హాజరు కావడం ఇంకా దీన్ని వివాదాస్పదం చేసింది. వివిధ ఇస్లామిక్ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఆబ్వియస్గా పాల్గొంటారు. ఇంకా విమర్శలకు, రాజకీయ దుమారానికి దారి తీసింది. వాళ్ళు కాబట్టి ఎట్లయినా వాడు ఉగ్రవాదైనా ఇంకే వాదైనా వాడు ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ అజెండాతో ఉన్నారు. వాళ్ళు పాల్గొంటారు. అసలు అంత్యక్రియలు ఊరేగింపుకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ సహా చాలా జాతీయవాద సంస్థలు అధికారులకైతే వినతి పత్రాన్ని అందజేశాయి. బట్ స్టిల్ వాళ్ళు ఇస్తారు. ఒక ఉగ్రవాది పట్ల ఇలా చేయడం, అతన్ని ఒక హీరోలా చిత్రించే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి దీన్ని ప్రమాదాన్ని ఆహ్వానించడం అవుతుంది. ఒక ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తి అంతిమయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు అయితే ఇంకా పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. 15 మంది పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు తమిళనాడు స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా వచ్చి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చినాయి. యాత్ర బాగా చేసుకుంటారు బాబు, ఎవ్వడు రాడు, మేము ఎవ్వడు వచ్చినా మేము చూసుకుంటాం, మీరు మాత్రం ఒక ఉగ్రవాదిని ఊరేగించండి అని చేసుకోమని చెప్తారు. అసలు ఇంత భారీ భద్రత మధ్య జరిగిన ఈ ఊరేగింపుకి ఎందుకు అనుమతి ఇచ్చారు? ఉగ్రవాద కేసుల్లో దోషిగా తేలిన వ్యక్తిని ఘనంగా స్మరించడం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎంతవరకు సరైనది? మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు మాత్రమే కాదు, కోయంబత్తూరు పేలుళ్ల బాధితుల గుండె బాధను కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.